కాకినాడ జిల్లాలో రేషన్ బియ్యం దందాపై దాడులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే విజిలెన్స్ బృందాలు జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తూ స్పీడ్ పెంచారు. ఈ వ్యవహారంపై సిఐడి విచారణకు కూడా సిద్ధమవుతోంది ఏపీ సర్కార్. కాకినాడలో రేషన్ బియ్యం అక్రమాలపై స్పెషల్ ఫోకస్ పెట్టింది ఏపీ ప్రభుత్వం. గత నెల చివరి వారంలో జిల్లాలో పర్యటించిన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గోదాములను, పోర్టులను తనిఖీ చేశారు. కాకినాడ పోర్టు కేంద్రంగా రేషన్ బియ్యం దందా కొనసాగుతోందని, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి కుటుంబం రేషన్ బియ్యాన్ని ఇతర దేశాలకు ఎగుమతి చేస్తోందని ఆరోపించారు మంత్రి నాదెండ్ల. అవసరమైతే సిఐడి దర్యాప్తుకు ఆదేశిస్తామని ప్రకటించారు. అప్పటి నుంచి జిల్లాలోని గౌడౌన్లు, పోర్టు పరిసర ప్రాంతాల్లోని సివిల్ సప్లై, రెవెన్యూ, వాణిజ్య పన్నుల శాఖ అధికారులు ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు. 29 గోదాములలో తనిఖీలు చేసి 12 కేసులు నమోదు చేశారు. 43,642 టన్నుల సరుకును స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 12 టన్నుల రేషన్ బియ్యం ఉన్నట్టు గుర్తించారు. సీజ్ చేసిన బియ్యం విలువ దాదాపు 200 కోట్లకు పైగానే ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. 12 గోదాముల్లో రేషన్ బియ్యం ఉన్నట్టు గుర్తించి 6A కింద నోటీసులు జారీ చేశారు. అయితే మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి టార్గెట్ గానే ఈ మొత్తం వ్యవహారం నడుస్తోంది. గతంలో మాజీ ఎమ్మెల్యే చేసిన కామెంట్లకి గట్టిగా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం జరుగుతోంది. ఇందులో భాగంగా బియ్యం అక్రమాలపై పూర్తి ఆధారాలను ప్రజల ముందు పెట్టేందుకు సిద్ధమవుతోంది ప్రభుత్వం. ఇప్పటివరకు అక్రమంగా గౌడౌన్లలో నిల్వ ఉన్న రేషన్ బియ్యం టార్గెట్ గా దాడులు జరిగాయి. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ కు వెళ్లాలనే చర్చ అధికారుల్లో జరుగుతోంది. పోర్టు ఏరియాకు వెళ్లే దారులలో చెక్ పోస్టులు ఏర్పాటు చేయడానికి జిల్లా యంత్రాంగం సిద్ధమవుతోంది. ఏ డిపార్ట్మెంట్లు ఎలా ఇన్వాల్వ్ కావాలని ఒక రూట్ మ్యాప్ ని సిద్ధం చేసుకున్నారు. విజిలెన్స్ అధికారులు కూడా ఎక్కడికక్కడ ఇతర జిల్లాల నుంచి కాకినాడకు వచ్చే రేషన్ బియ్యంపై నిఘా పెట్టారు. జిల్లా సరిహద్దులలోనే వాటిని కట్టడి చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ విషయంలో ప్రభుత్వం సీరియస్ గా ఉండడంతో త్వరలోనే సిఐడి విచారణ జరిగే అవకాశం కనిపిస్తోంది.